గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి వెబ్సైట్లో అయితే రెస్పాన్స్ షీట్ కనిపిస్తలేదు. కానీ రెస్పాన్స్ షీట్ అనేది తీసేశారు. ఎందుకు తీసేశారంటే మనకి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత అదొక 3 డేసే ఉంటుంది. ఓకే, 3 to 4 days అంతే సైట్లో ఉంచుతారు, తర్వాత తీసేస్తారు. అది ఎప్పుడైనా అంతే ఉంటుంది. సో ఫస్ట్ అయితే కీ ఇస్తారు ఏ ఎగ్జామ్కి అయినా, ఓకేనా. తర్వాత రిజల్ట్స్ ఇస్తారు. ఇది కూడా అంతే, కీ అనేది 3 డేసే ఉంటుంది సైట్లో, తర్వాత తీసేస్తారు, ఓకేనా. తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తాయంటే నెక్స్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, రిజల్ట్స్ అనేవి నెక్స్ట్ వస్తాయి. సో దీని గురించి టెన్షన్ ఏం పడకండి. సో మీరైతే ప్రిలిమినరీకి చూసుకున్న తర్వాత కొంతమంది అబ్జెక్షన్స్ పెట్టాల్సిన వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టిర్రు. అండ్ పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు అబ్జెక్షన్స్ అనేటివి. ఒకవేళ అబ్జెక్షన్స్ మీరు పెట్టింది కరెక్ట్ అయితే సో ఆ క్వశ్చన్కి సంబంధించిన మార్క్ అనేది ఆ సబ్జెక్ట్ రాసిన ప్రతి ఒక్కరికి యాడ్ అవుతుంది, ఓకేనా. సో ఇది పాయింట్. ప్రిలిమినరీ కీలో అబ్జెక్షన్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ అనేటివి కలుపుతారు. ఒకవేళ కరెక్ట్ అయితే కలుపుతారు, లేదంటే లేదు. సో కీ అయితే తీసేశారు అని మీరు టెన్షన్ పడకండి. కీ ఎప్పుడైనా అంతే తీసేస్తారు, ఒక 3 డేసే ఉంచుతారు. ఆ లోపే మనం చూసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ లోపు చూసుకోకపోతే అది మళ్ళీ డైరెక్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే నీ స్కోర్ ఎంత అని నీకు తెలుస్తుంది, ఓకే. సో కొంతమంది మేబీ పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకుంటే మీ దగ్గర ఉంటుంది రెస్పాన్స్ షీట్, లేదంటే పోతుంది. నేను ముందే చెప్పాను పీడిఎఫ్ లాగా తీసి పెట్టుకోండి అని, లేకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పిన. సో అంటే ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ తర్వాత మీకు చూసుకోలేరు అని. సో కొంతమంది పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకున్నారు, వాళ్ళకైతే నో ప్రాబ్లం, ఓకే. సో ఇప్పుడు మిగతా వాళ్ళైతే కొంతమంది రెస్పాన్స్ షీట్ పోయింది అనుకున్న వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంది. ఇక నెక్స్ట్ వితిన్ 1 week 10 daysలోనే రిజల్ట్స్ వస్తుంది, ఓకే. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీ ఫైనల్ మార్క్స్ తెలుస్తుంది. ఫైనల్ ర్యాంక్ తెలుస్తుంది. మీ ర్యాంక్ ఎంత అని తెలుస్తుంది. ర్యాంక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ర్యాంక్ అనేది తెలుస్తుంది. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ర్యాంకుని బట్టి, ఓకేనా. మార్క్స్ మీ కొంచెం ఒక 1 mark 2 marks పెరగవచ్చు, తగ్గొచ్చు. అబ్జెక్షన్స్లో మార్క్స్ యాడ్ అవ్వచ్చు. అది ఒకవేళ మీరు అబ్జెక్షన్స్ పెట్టినాయి కరెక్ట్ అయితే సబ్జెక్ట్ మొత్తానికి యాడ్ చేస్తారు. చేసిన తర్వాత వితిన్ 1 week వితిన్ 10 days, ఒక 1 week 10 days లోపు రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మనకి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకటి ఏంటంటే నా సజెషన్, ఓపెన్ డిగ్రీ వాళ్ళైనా సో బీఈడి వాళ్ళైనా టెన్షన్ పడకండి. ఇప్పుడు రెగ్యులర్ డిగ్రీ వాళ్ళైనా ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో మీ అందరినీ సిపి గెట్ వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ సిపి గెట్ వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఫేజ్ అంటే సిపి గెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అందరికీ అంటే 6th సెమిస్టర్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేంత వరకు ఛాన్స్ అనేది ఉంటుంది. అందరికీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డేట్ అనేది క్లోజ్ చేస్తారు. సో మీ 6th సెమిస్టర్ రిజల్ట్స్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వరకు వస్తాయి, ఓకే. పాస్ అయిన వాళ్ళందరూ టీసీ తీసుకొని మెమోస్ తీసుకొని పెట్టుకోవచ్చు మనకి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో, ఓకేనా. ఒకవేళ ఇన్స్టాంట్ సప్లై ఉన్న వాళ్ళకి మేబీ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో ఛాన్స్ ఉంటుందేమో. బట్ రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళైతే 6th సెమిస్టర్ క్లియర్ చేస్తే మీ అందరికీ ఛాన్స్ అనేది ఇస్తారు. ఇంక్లూడింగ్ ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా టెన్షన్ పెట్టుకోకండి. ఓపెన్ డిగ్రీ వాళ్ళు కంపల్సరీ మీకు కూడా ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. మీ 6th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. అప్పటిదాకా డేట్ అనేది క్లోజ్ కాదు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి. సో మనకి ఆగస్ట్లోనే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అండ్ ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో ఆగస్ట్లోనే సెకండ్ పేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. మేబీ సెప్టెంబర్ వరకు థర్డ్ పేజ్ వెళ్ళొచ్చు, లేదంటే ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు థర్డ్ ప్లేస్ కూడా క్లోజ్ అనేది అవ్వచ్చు. సో ఇది ప్రాసెస్ జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు కదా. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంకి అన్ని యూనివర్సిటీస్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఇంక్లూడింగ్ ఓపెన్ డిగ్రీ వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత 6th సెమిస్టర్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాతనే సో అప్పుడు డేట్ అనేది క్లోజ్ చేస్తారు. అప్పటిదాకా ఉంచుతారు, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం అయింది. యూనివర్సిటీ 6th సెమిస్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయకముందే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది క్లోజ్ అవ్వదు. అందరినీ చూసుకున్న తర్వాతనే అప్పుడు డేట్ అనేది క్లోజ్ అవుతుంది. సో మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వితిన్ 2 daysలో టీసీ తీసుకొని మెమోస్ తీసుకొని ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. దాని గురించి టెన్షన్ అవసరం లేదు, ఓకేనా. సో ఇది అప్డేట్. అయితే ఇది తీసేశారు సైట్లో అంటే ఏముండదు, తీసేస్తారు. మళ్ళీ 1 week 10 daysలో మనకి ఇక్కడే రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాం, ఓకే. సో ఇది ఇప్పటి వరకు. కొంతమంది టెన్షన్ పడుతున్నారు రెస్పాన్స్ షీట్ లేదు అని, అందుకే పెడుతున్న వీడియో, ఓకేనా. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.